పరిస్థితి మనము మబ్బు పట్టినప్పుడు వాతావరణాన్ని చూస్తూ ఉంటాం. ఈ వాతావరణం చూసినప్పుడు మబ్బు పట్టి ఉంటే ఆ మబ్బు ఇక వాన కురిసిద్ది, మనం జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచన మనకి కలిగిద్ది. అంటే ఇంటి జరిగిద్ది మీకు. అంటే ఒక ఉదాహరణ మీకు తెలియపరచబడిద్ది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ కూడా శోధనలో పడకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని మీకు చెప్పినప్పుడు వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అయితే శోధనలు వచ్చినప్పుడు నీకు కొన్ని సూచక్రియలు ముందుగా నీకు కనబడతాయి. నువ్వు శోధనలో పడుతున్నావు అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నోరు విస్తారంగా నోరేంది మాట్లాడుతూ ఉండిద్ది. నోరు విస్తారంగా మాట్లాడినప్పుడు ఈ నోటి దుడుసు వల్ల ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. నువ్వు ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. అవసరమైతే నిన్ను నీ కుటుంబాన్ని కొట్టడానికైనా సిద్ధపడిపోతారు. అవసరమైతే నీ కుటుంబాన్ని భయంకరంగా కొట్టిపడటానికి సిద్ధపడతారు వాళ్ళు. కారణం ఏం తెలుసా? నీ నోరు దుడుసు. నువ్వు అప్పుడు సిద్ధపడి ఉండాలా. ఏమన్నా తెలుసా? ఒక మాట రెండు మాటలు మాట్లాడి నీకు వెనకాల బలగం లేదు కాబట్టి, నువ్వు తిట్టలేవు కాబట్టి, నువ్వు దేనికి ముందంజలో ఉండలేవు కాబట్టి, నువ్వు ఒకటి రెండు మాటలతోనే సరిపెట్టుకోవాలా. నీ దగ్గర బలగం లేదు, నువ్వు కొట్టలేవు, అధికంగా తిట్టలేవు, అయినప్పటికీ నీ నోరు నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉందంటే ఆ ఇష్టానుసారమైనటువంటి మాటలకి నీకు భయంకరమైన శోధనలు శ్రమలు తప్పదు. అర్థమైందా? సో ఉదాహరణకి నీకు శ్రమ రావటానికి శోధన రావటానికి నీ నోరు దుడుసు ఎక్కువైపోయింది. ఆ రీతిలో నువ్వు ఆలోచన చేయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు శోధనలో పడుతున్నావంటే, ఈ శోధన నీకు రాకుండా ఉండాలంటే, ఈ శోధన నీ దగ్గర నుండి తొలగిపోవాలంటే, ఈ శోధనలో నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ఉండాలా. దేంట్లో మెలకువ కలిగి ఉండాలంటే, నీ నోరు దుడుసుగా ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు మెలకువ కలిగి ఉండాలా. మెలకువ కలిగి ఉండటం అంటే నీ నోటిని నువ్వు అదుపులో చేసుకోవాలా. నీ క్రియలు కూడా తీసుకెళ్లే దాన్ని ఏదైనా నువ్వు దొంగిలించి తీసుకొచ్చేటప్పుడు అది నీకు శోధనగా మారక తలకే. ఈ వస్తువు నాది కాదు కాబట్టి నేను ఈ వస్తువుని తీసుకెళ్తే భయంకరమైన శోధనలో నేను పడతానని నువ్వు మెలకువ కలిగి ఎక్కడైతే ఆ వస్తువు నువ్వు పట్టుకున్నావో అక్కడే విడిచిపెట్టి రావాలా. లేదా మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. ఏం పొరపాట్లు అంటే, స్త్రీలైతే పరాయోళ్ళేటువంటి పూల చెట్లలో గబాలన పువ్వు వాళ్ళని అడగకుండా తెంచేసి తల్లో పెట్టుకుంటారు. తల్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆ పువ్వు తెంచడమే నీకు శోధన. గుర్తుపెట్టుకో. ఎందుకంటే అడిగి చేస్తే ఏముండదు, అడగకుండా చేసావు కాబట్టి నీకు శోధన కలిగిద్ది. ఆ పువ్వుని తెంచి తల్లో పెట్టుకుంటావు. పువ్వు చెట్టు కలిగినటువంటి వాళ్ళు ఎందుకు కోసావు పువ్వు, మమ్మల్ని అడగకుండా ఎందుకు కోసావని నీ మీద తవ్వు కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల నువ్వు శోధనలో పడతావు, దానివల్ల నీకు శ్రమలు వస్తాయి, దానివల్ల నీకు అనేకమైనటువంటి బాధలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ ఉదాహరణలో మీకు నువ్వు మెలకువ కలిగి ఉండాలా. ఏ మెలకువ అంటే, నీకు జరగబోయేది ముందుగానే నీకు తెలుస్తుంది. అతి వేగము కూడా నీకు తెలిసింది. ఒకవేళ నువ్వు బండి మీద పోతున్నప్పుడు అతి వేగంగా నువ్వు పోతే నీకు అపాయం జరిగిందన్న సంగతి నీకు తెలుసు. కానీ నువ్వు అతివేగంగా పోతే నీకు అపాయం ఖచ్చితంగా జరగవచ్చు. కానీ అది తెలిసి కనుక నువ్వేం చేయాలా, స్లోగా వెళ్తే నీకు చాలా మంచిది. ఎంతోమంది నువ్వు అతివేగంగా వెళ్తే కేకలేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని నువ్వు నీ అదుపు చేసుకొని నెమ్మదిగా వెళ్ళగలిగితే నీకు మంచిగా ఉంటుంది. లేకపోతే నీకు శోధన తప్పదు, నీకు అపాయం తప్పదు, నీకు శ్రమ తప్పదు. ఇలా చూసుకుంటూ పోతే మన జీవితంలో ప్రతిదీ తినగోనిది తింటే మనకి శ్రమ కలగవచ్చు, తినగోనిది తింటే మనకి అపాయం జరగవచ్చు. ఉన్న శరీర బలహీనతల ప్రకారం ఇలా చూసుకుంటూ పోతే రకరకాలుగా మనము శోధనలో పడటానికి అవకాశం
అవకాశం ఉంటుంది. ఇది శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగా ఇలాంటివన్నీ మనం గమనించాలా. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్పింది ఏంటంటే, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా. వీళ్ళకి ఇప్పుడు శోధన కలిగింది. ఏమి శోధన కలిగిందంటే, వాళ్ళు ఇంకా కొద్ది సమయంలో శోధింపబడతారు. వాళ్ళు రానే వస్తారు. ప్రధాన యాజకులు, పెద్దలు, భటులు వచ్చి యేసు ప్రభుని పట్టుకునేప్పుడు వీళ్ళందరూ కూడా చల్లా చెదరైపోతారు, పారిపోతారు, ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. ఇది జరగకుండా ఉండాలని, వీళ్ళకి ధైర్యం రావాలని, వీళ్ళు గట్టిగా నిలబడాలని వీళ్ళని ప్రార్థన కోరాడు. ప్రార్థన చేయండి, మీరు ప్రభుని వేడుకోండి, మీరు శోధనలో పడకుండా ఉండాలని ప్రభుని వేడుకోండి అని వాళ్ళకి చెప్పాడు. యేసు ప్రభు తెలీదా? వాళ్ళని ఆపలేడా? వీళ్ళ మీదకి పానీయకుండా చేయలేడా? చేయగలడు. కానీ ఎవరికి వాళ్ళు చేసుకోవాలా, ఎవరు వాళ్ళు రక్షింపబడాలా, ఎవరు వాళ్ళు మేల్కొనాలా, ఎవరు వాళ్ళు తప్పించుకోవాలా. శోధనకి వాన పడుతూ ఉంది, ఎవరన్నా వచ్చి నేను ఎత్తుకొని తీసుకెళ్తారా? ఎవరు తీసుకెళ్ళరు. వాన పడితే ఎవరికి వాళ్ళు తెలుసుకొని గబగబా నీడకి, అంటే వాన పడని స్థలానికి వెళ్తారు. ఎండ వస్తుంది, ఎండలో నువ్వు భయంకరమైన ఎండలో ఉంటే ఎవరైనా వచ్చి నేను అకాంతంగా ఎత్తుకొని వెళ్తారా? ఎవరు ఎత్తుకెళ్ళరు. నువ్వే నీడ పట్టున ఉండాలా. ఇవన్నీ మనకు తెలుసు. ఎవరు చేసుకున్న పని వాళ్ళకి శ్రేయస్సుగా ఉండేది, ఎవరు చేసుకున్న పని వాళ్ళ మేలుకరంగా ఉంటుంది, ఎవరు చేసుకున్న పని వాళ్ళకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభు చేయగలడు. వాళ్ళు శోధనలో పడకుండా వాళ్ళని చేయగలడు. కానీ వాళ్ళకి తెలిసి రావటానికి, వాళ్ళు మెలకువగా ఉండటానికి, వాళ్ళకి వచ్చే శోధనలు, వాళ్ళకి వచ్చే శ్రమలు, వాళ్ళకి వచ్చే కష్టాలు, వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ తెలుసుకోవాలని వాళ్ళతో ఈ మాట ఖండితంగా చెప్పారు. మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. మనం ఎప్పుడు మెలకువగా ఉండమో, ప్రార్థన అంటేనే మనకి భారంగా ఉంటుంది, ప్రార్థన అంటేనే మనకి అయిష్టంగా ఉంటుంది, ప్రార్థన అంటేనే మనకి వ్యసనముగా ఉంటుంది. ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు ఏంటి పొదుగుకులు నన్నే లేపుతాడు, ఏంటి పొదుగుకులు నా పేరే చదువుతాడు, ఏంటి పొదుగుకులు నా చేత చేపిస్తాడు, ఎంతమంది ఉంటే ఎందుకు నన్నే రమ్మంటాడు పొదుగుకులు ప్రార్థనకి, ఏందంట ఈయన పొదుగుకులు నన్నే పట్టుకున్నాడు, ఎంతమంది ఉండాలి అని పాస్టర్ గారి మీద తగాదులు ఆడతామే. కానీ నిజంగా నన్ను పిలిచాడే, నాకు ఇచ్చాడు అవకాశం, నేను ప్రార్థన చేయటానికి నాకు ఈ ధన్యత దొరికింది అని ఆలోచన చేయరు. ప్రార్థనకు రామంటే నన్ను పిలిచాడు పాస్టర్ గారు, నేను రెడీ అయ్యి వెళ్ళాలి అని ఆలోచన చేయరు. ఏందబ్బా పొదుగుకులు నన్నే పట్టించాడు అని మనసులో తిట్టుకుంటారు. ప్రార్థన అంటేనే చూడండి, కారణం ఏంటో తెలుసా? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయటం, ప్రార్థన అనగా దేవునికి ఇష్టము కలిగి అడగటం. పిల్లారా, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు నిన్ను ప్రార్థనలోకి పానీయకుండా, సాతాన్ని కనులకి భారము కలిగించి నిద్ర మత్తులోకి నిన్ను తీసుకువెళ్తూ, నిద్రలో తీసుకువెళ్ళి నిన్ను నిద్ర పోనిస్తాడే తప్ప ప్రార్థన నీ నుండి చేయనీయుడు. అందుకని నువ్వు మెలకుగా ఉండాలా, నువ్వు ప్రార్థన చేయటానికి ముందంజలో ఉండాలా. ప్రార్థన నీ స్థితిగతులు మార్చిద్ది, ప్రార్థన నీ ప్రతి అవసరతలు మార్చిద్ది, ప్రార్థన నీకున్న పరిస్థితులన్నీ మార్చిద్ది, ప్రార్థన నీకున్న రోగాన్ని స్వస్థత పరిచిద్ది, ప్రార్థన నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది, ప్రార్థన నీకున్న మనోవేదనలు తొలగిస్తుంది, ప్రార్థన నీకున్నటువంటి సమస్తమైన పరిస్థితుల్ని తొలగిస్తుంది. పిల్లరా, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ప్రార్థన నీ జీవితాన్ని మార్చింది, గుర్తుపెట్టుకో. ప్రార్థన నీ బ్రతుకును మార్చింది, గుర్తుపెట్టుకో. ప్రార్థన ప్రతి అవసరతలు తెచ్చింది, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరత ఏందో తెలుసా? సేఫ్గా ఉంటాం. వీళ్ళ అవసరత సేఫ్గా ఉండాలని ముందుగా యేసు ప్రభు వీళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మరి ఎంతమంది మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నాం? నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నువ్వు ప్రార్థనలో ఉంటే, నిజంగా నువ్వు ప్రార్థన ఏకీభవిస్తే నీకున్న శోధనలు నీకు రావు, నీకున్న కష్టాలు నీకు రావు, నీకున్న ఇబ్బందులు నీకు రావు, నీకున్న అప్పులు నీలో నువ్వు ఇబ్బంది పెట్టవు, నీకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధులు నీకు రావు. ఎందుకంటే తెలుసా?
ప్రార్థన ప్రతి విషయాన్ని సఫలపరిచింది. ప్రార్థన ప్రతి విషయాన్ని నీకు విజయాన్ని ఇచ్చింది. ప్రార్థన చేయటం అంటే నువ్వు ప్రార్థించవంటే ప్రభుతో మాట్లాడుతామే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రీతిలో అయితే మాట్లాడతావో, అధికారి నువ్వు వెళ్ళంగానే అధికారి నీకు సమాధానం ఏ రీతిలో ఇస్తాడో, ఒక అధికారి నీకు సమాధానం చెబితే ప్రార్థన నువ్వు చేస్తే ప్రభుని అడిగినట్టే. ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరింది. నువ్వు ఫోన్ చేసినా ఎదుటి వాళ్ళకి వెళ్ళితో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేసావంటే ప్రభు దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళిద్ది. ఆ ప్రార్థన ద్వారా నీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చగలిగినటువంటి దేవుడు. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ప్రార్థన ద్వారా నీ బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుడు. ప్రార్థన ద్వారా నీకు సర్వము సమకూర్చగలిగినటువంటి దేవుడు. మరి నువ్వు ఈ రాత్రి ఆలోచించే. యేసు ప్రభు చెప్పింది ఎవరికో తెలుసా? శిష్యులకు చెప్పాడు, మీరు మెలకువకుండా ప్రార్థన చేయడని. మరి ఈరోజు ఈ రాత్రి దేవుడు శిష్యులు చెప్పిన మాట నీకు చెబుతూ ఉన్నాడు. నువ్వు మెలకువకుండా దేవుని సన్నిధికి రా. మెలకువగా ఉన్నావు కదా, దేవుని సన్నిధికి రా. నువ్వు మెలకువగుంటే, దేవుని మాటలకి వినపడుతూ ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు శోధనలో పడకుండా మరి ఎలా ఉంటుంది? నువ్వు దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే, నువ్వు మెలకుగా అంటే నిద్రపోకుండానే మెలకుగా ఉంటే, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే మరి అనేకమైన శోధనలు నువ్వు పడాల్సిందే, అనేకమైన శ్రమలను పడాల్సిందే, అనేకమైన కష్టాలను పడాల్సిందే, అనేకమైన ఇబ్బందులను పడాల్సిందే, అనేకమైన నిందలను పడాల్సిందే, అనేకమైనటువంటి బలహీనతలను పొందాల్సిందే. ప్రార్థన అనేది నీ ప్రతి అవసరత మార్చింది కనుక నువ్వు ప్రార్థించేటప్పుడు ఇదిగో అన్ని పొంది ఉన్నా నమ్మాలా. నువ్వు ప్రార్థించినప్పుడు అన్నిటిని నువ్వు పొంది ఉన్నావని నమ్మాలా. ఆ ప్రార్థన ప్రతిఫలం నీ జీవితాన్ని మార్చింది. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. పిల్లారా, ఆయనతో ఉన్నటువంటి శిష్యులతో చెప్పిన మాట ప్రార్థన చేయుడి, మీరు మెలకువగా ఉండి. మరి వాళ్ళు మెలకువగా ఉన్నారు? అక్కడ లేదండి, మెలకు లేదు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, మత్తులై నిద్రపోతూ ఉన్నారు. మత్తులై నిద్రపోయినప్పుడు అగాధంగా సింహం ఒకళ్ళ మీద పడినట్టుగా అగాధంగా వాళ్ళు వచ్చేసి పడ్డారు పిల్లరా. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు బెత్తరపై చల్లా చెదరైపోయారు. మరి ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నీ సమస్యను బట్టి నువ్వు తట్టుకోలేక పారిపోయే పరిస్థితి నీకు ఏర్పడింది పిల్లారా. అదే నువ్వు ముందుగా ఒక సమస్య నీకు వస్తే అదే దాని గురించి నువ్వు మెలకుగా ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ఆ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి విధమైన అవసరత నీకు దేవుడు తీర్చగలడు. నిన్ను రక్షించగలడు. నిన్ను బాగు చేయగలడు. అన్ని చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ఏం కోరి ఉన్నాడంటే నీ దగ్గర నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. కానీ ప్రార్థన చేయటానికి మాత్రం మనకేముండదో మనసు రాదు. ప్రార్థన చేయటానికి మనకు మనసు రాదు. ప్రార్థన చేయలేకపోతున్నామంటే మరి నీలో ఏమున్నట్టు గుర్తుపెట్టుకో. మెలకువగుండి ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు మెలకువ అంటే రాత్రి టైంలో కాదుండు, పగల టైంలోనే ప్రార్థన విషయంలో నువ్వు మెలకువగా ఉండాలా. నీకు జరగబోయే వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి, జరిగిన వాటి గురించి నువ్వు ప్రార్థనలో ప్రభుకి సమర్పించగలిగితే ఆ ప్రభుకి అన్ని తెలుసు గనక నీ హృదయ వాంఛలు తీర్చగలడు గనక, నీ హృదయ వాంఛలు తీర్చేది గనక ఆయనే గనక మరి నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదు పిల్లారా. నువ్వు ప్రార్థన చేయకపోగా నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుని సన్నిధిని దూషిస్తున్నావు, దేవుని మాటలను దూషిస్తున్నావు. నీకు వస్తున్నటువంటి శ్రమలో, నీకు వస్తున్న కష్టాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిని దూషిస్తున్నావు. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. ఇదిగో దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చి, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళని నీకు ప్రేరేపించినప్పుడు దేవుని సన్నిధికి నువ్వు రాకుండా నీ ఇష్టానుసారమైన జీవితంలో, నీ ఇష్టానుసారమైన తలంపులతో, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో నువ్వు వెళ్ళ దగ్గర ఉండి
కోరి తెచ్చుకుంటున్నావు శ్రమలో, కోరి తెచ్చుకుంటున్నావు కష్టాలు, కోరి తెచ్చుకుంటున్నావు ఇబ్బందులు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఒక్క మాట అయినా ప్రభుని అడగగలుగుతావు కదా, ఒక్క మాట అయినా అడగగలుగుతావు కదా. ప్రభు, నాకున్న బాధను తొలగించయ్యా, నాకున్న బలహీనతను తొలగించయ్యా, నాకున్న అప్పులు తీసివేయని ఒక మాటను అడుగుతావు కదా. నువ్వు అడగకుండా దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలతో నువ్వు రకరకాల పాపాలతో, రకరకాల శాపాలతో కూరుకుపోతున్నటువంటి నిన్ను విడపంచగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్కడు కూడా లేడు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు, నాకేమి అన్ని జరిగిపోతున్నాయి కదా, నాకేమి అన్ని అందుతున్నాయి కదా, నాకేమి నేను అన్ని అనుభవిస్తున్నాను కదా నువ్వు అనుకుంటున్నామేమో. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఉంటున్నటువంటి ఈ యూట్యూబ్లో ఉంటున్నటువంటి నువ్వు కూడా ఆలోచించేయి. ప్రార్థన నీ ప్రతికూలమైన అవసరతలు మార్చేసిద్ది. ప్రార్థన నీ ప్రతికూలమైనటువంటి అవసరతలు తీర్చిద్ది. ప్రార్థన నీ ప్రతికూలమైనటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలను నీకు సమకూర్చిద్ది. నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడగలిగితే ప్రభు నీకు సమీపముగా ఉంటాడు. పిల్లారా, ప్రభు నీకు దగ్గరగా ఉంటాడు. ప్రభు నీకు అనుకూలంగా ఉంటాడు. ప్రభు నీకు అవసరతలు తీర్చడానికి ముందుంటాడు. పరలోకంలో ఉన్న ప్రభుని నువ్వు ఈ భూలోకంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని నువ్వు పిలవగలిగే సమయంలో పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ఆదరణకర్తను మన పక్షంగా ఉంచిన వాడు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టగలడు. పిల్లరా, ఈ అవసరత నీకు తెలుసు కూడా నువ్వు దేవుని సన్నిధికి రాకుండా అయిష్టముగా నువ్వు జీవిస్తూ ఉంటే, అయిష్టముగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, అయిష్టముగా నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని అయిష్టముగా దేవుడు నిన్ను లెక్కడిగే దినముందు గుర్తుపెట్టుకో. లెక్క చెప్పాలి. నువ్వు లెక్క చెప్పే సమయం రాబోతుంది గుర్తుపెట్టుకో. అప్పుడు లెక్క చెప్పే సమయంలో నువ్వు లెక్క చెప్పే స్థలంలో నిలబడ్డప్పుడు గుండెలకేసి బాదుకున్నా కూడా ఎవరు నిన్ను రక్షించలేరు గుర్తుపెట్టుకో. అందుకని ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని మందిరానికి రాగలిగి ప్రార్థన చేయగలిగితే నిన్ను కూడా నీ శోధనలో పడకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. కానీ నువ్వు శోధనలో పడటానికే ఇష్టపడుతున్నావు, శ్రమలు పాలవటానికే ఇష్టపడుతున్నావు, శ్రమలు పడటానికే ఇష్టపడుతున్నావు, ఇబ్బందులు పడటానికే ఇష్టపడుతున్నావు, ఇరుకులు పడటానికే ఇష్టపడుతున్నావు. ఈ ఇష్టముతో ఉన్న నువ్వు నీ స్థితిగతులన్నిటినీ ఈరోజు లెక్కకి చెప్పటానికి నువ్వు నిర్దోషిగా దేవుని ఎదుట నిలబడితే నిన్ను క్షమించడు గుర్తుపెట్టుకో. నిన్ను గుర్తుపెట్టుకో. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, క్షమించుడు నిన్ను. క్షమాపణ నీకు లేదు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. ప్రభువా, నేను పాపినయ్యా, నాకు పలుమార్లు తెలియపరచవయ్యా. ఈ శోధనలో నేను పడకుండటానికి పలుమార్లు నువ్వు నాతో మాట్లాడేవయ్యా. అయ్యా, నన్ను ప్రార్థించుకోమన్నావయ్యా, నన్ను ప్రార్థన చేయమన్నావయ్యా, నేను శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థన చేయమన్నావయ్యా. కానీ నేను శోధనలో పడటానికే ఉన్నానయ్యా. ఈ బాధ నన్ను పట్టుకుందయ్యా, ఈ నొప్పి నాకుందయ్యా, ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ కష్టం నేను పడలేకపోతున్నానయ్యా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా, ఈ యొక్క నరకం నేను పడలేకపోతున్నానయ్యా, ఈ అప్పుల భారం నేను పడలేకపోతున్నానయ్యా, ఈ ప్రజలు తాకి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా, ఈ నరకంలో నుండి నన్ను బయట వేయవా అని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే నీకు ఉపయోగం ఉండదు. అందుకని దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. వెలుతురుండగానే పనులు చేసుకోమన్నాడు. చీకటిలో ఏమి చేయలేవు నువ్వు. దీపము ఉండగానే
అనగా నీ ప్రాణం ఉండగానే, నీ దీపం వెలుగుతూ ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలా. నీ ప్రాణం ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించుకోవాలా. నీ ప్రాణం ఉన్నప్పుడు నీ భర్తని, నీ బిడ్డలు దేవుని సన్నిధికి నడిపించుకోవాలా. దేవుని సన్నిధిలో ఒప్పుకొలుపులు చేసుకోవాలా. ప్రభువా నేను పాపినైనా ఒప్పుకోవాలా. నీ బిడ్డల చేత ఒప్పింపబడాలా, నీ భర్త చేత ఒప్పింపబడాలా, నీ భార్య చేత ఒప్పింపబడాలా. ప్రభువా నేను పాపినని ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే, మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు వ్యాపారాల్లో కృంగిపోయి ఉన్నావా? వ్యాధుల్లో కృంగిపోయి ఉన్నావా? సమస్యల్లో కృంగిపోయి ఉన్నావా? పనుల్లో కృంగిపోయి ఉన్నావా? ఏ పనుల దొరక అల్లాడిపోతున్నావా? ఆహారం దొరక అలవాటిస్తున్నావా? ఈ రాత్రి దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా నువ్వు జీవించు. దేవునికి తెలియపరుస్తున్నాడు, నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగా ఉండాలా. మెలకుగా ఉండటం అంటే ఏందో తెలుసా? దేవుని మందిరం నీకు వినపడితే, దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, నీ ఇష్టానుసారమైన తలంపులను తలుస్తూ ఉంటే, నీ ఇష్టానుసారమైన చేయరాని పాపాలు నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను క్షమించడు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను క్షమించడు, గుర్తుపెట్టుకో. కాలే అగ్నిలో నిన్ను కాల్చడమే. బజ్జీలు ఏ రీతిలో వేడి నూనెలో కాలుస్తారో, బజ్జీలు వేడి నూనెలో బజ్జీలు ఏ రీతిలో వేస్తారో, అలాగే అప్పడాలు కాలే నూనెలో ఏ రీతిలో వేస్తారో, అలాగే పూరీలు కాలే నూనెలో ఏ రీతిలో వేస్తారో, అలాగే చికెన్ ఫ్రై కాలే నూనెలో వేసినప్పుడు అవి ఎలా కాలుతా ఉంటాయో, నీ పరిస్థితి రేపు ఒక రోజున ఆ రీతి కంటే ఎక్కువగా కాలిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజు నువ్వు కేకలు పెడుతూ, గుండెలకేసి బాదుకుంటూ కేకలు పెడుతూ ఉన్న సమయంలో ఏ ఒక్కరు నిన్ను రక్షించలేరు. ఇక్కడ అనుకోవచ్చు, దేవుని సన్నిధి వినపడుతూ ఉంటే నిన్ను పనికి తీసుకెళ్ళి 10,000 ఇప్పిస్తాను, 5,000 ఇప్పిస్తాను. ఈరోజు పూజపోయిందిలే ఆదివారం, మరొక ఆదివారం ఉందలే, ఈరోజు పూజపోయిందిలే ప్రార్థన, మరొక ప్రార్థన ఉందలే, నిన్ను పనికి ఎత్తుకెళ్తారే. వాళ్ళు నీకు వచ్చి అడ్డుపడరు, గుర్తుపెట్టుకో. వాళ్ళు నిన్ను కాపాడలేరు, గుర్తుపెట్టుకో. వాళ్ళు నీ బదులుగా అగ్నిలోకి వెళ్ళలేరు, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ఇక్కడ దేవుని సన్నిధిని తప్పించవచ్చు, కానీ నీ కోసం వచ్చి శ్రమ పడటానికి ఎంత కూడా అవకాశం లేదు. చూడు, 1,00,000 రూపాయలు నొప్పి అయితే నేను పూజ పోయిందిలే ప్రార్థన, వచ్చే వారం వెళ్ళొచ్చులే, పనికి వెళ్దాం రా అని తీసుకెళ్ళిన వాళ్ళు నీ 1,00,000 రూపాయలు అప్పు కట్టగలరా? కట్టలేరు. నీ వ్యాధిని పైన వేసుకోగలరా? వేసుకోలేరు. ఏ కాడికి నిన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికే, తప్పుడు ఉద్దేశాలు జరిగించడానికే తప్ప నీ పైన ప్రేమ చూపించలేదు, గుర్తుపెట్టుకో. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నీ కొరకు శ్రమ పడ్డాడు, దేవుడు నీ కొరకు చనిపోయాడు, దేవుడు నీ కొరకు తిరిగి లేచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు 2020 సంవత్సరాలు 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి నిన్ను నన్ను పరలోకానికి, నిత్య జీవానికి వారసులు చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. పిల్లారా, మరి నువ్వు ఆ సిద్ధపాటు నీలో లేకుండా, మెలకుగా నీలో లేకుండా, ఆ మెలకు నీలో లేకుండా నువ్వు ఇంకా నిద్రపోతూ ఉన్నావంటే, ఇంకా నువ్వు నిద్రని మత్తులో ఉన్నావంటే దేవుడు నిన్ను క్షమించడు, గుర్తుపెట్టుకో. అడుగుతాడు, ఖచ్చితంగా నీకు తీర్పు జరిగింది. ఆ తీర్పు దినంలో నిన్ను శిక్షించడం తప్పదో, నిన్ను శిక్షించడం తప్పదో, కాలే అగ్నిలో నిన్ను వేయటం తప్పదో. అది నువ్వు తప్పించుకోవాలనే ఈ సువార్త నీకు వినిపిస్తున్నాడు. నువ్వు మెలకుగా ఇప్పుడైనా నీ పరిస్థితుల్ని, నీ ఉద్దేశాలని, నీ తలంపుల్ని, నీ కోరికలన్నీ పక్కన పడేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. దేవుని సన్నిధికి వస్తున్నా నువ్వు, దేవుని మాటలు వింటున్నా నువ్వు, భయంకరమైనటువంటి వ్యసనాల్లో, భయంకరమైన పాపంలో నువ్వు కూరుకుపోయి ఆయనకి వ్యతిరేకుడిగా నువ్వు జీవిస్తున్నా నిన్ను ఆయన ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? ఆయన ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? మారుతావు నువ్వు అని
నీ జీవితం మార్చుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే భయంకరమైన శ్రమను పడతావు. ఇహలోకంలోనే పడతావు. నువ్వు జీవించుతున్నప్పుడే పడతావు. భయంకరమైన వేదన పడతావు. భయంకరమైన నరకాన్ని చూస్తావు. భయంకరమైనటువంటి ఇబ్బందులు పాలవుతావు. భయంకరమైన వ్యాధికి గురి అవుతావు. అందుకనే ఇవన్నీ నీకు రాకుండా ఉండటానికే మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మేల్కొంటావా? జరగబోయే కార్యాలని దూరపరచుకుంటానికి మేల్కొంటావా? మేల్కొల నుండి ప్రార్థన చేయడానికి సిద్ధపడతావా? నువ్వు సిద్ధపాటులో ఉంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నీ భర్త సిద్ధపడతాడు. నువ్వు సిద్ధపాటులో ఉంటే నీ భార్య సిద్ధపడింది. నువ్వు సిద్ధపాటులో ఉంటే నీ బిడ్డలు సిద్ధపడతారు. ఎక్కడికో తెలుసా? నిత్య జీవానికి. లేదా నువ్వు సిద్ధపాటు లేకుండా, నువ్వు మెలకుగా ఉండకుండా, నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటే నీతో పాటు నీ కుటుంబం అగ్ని ఆరదో, పురుగు చావదో, అందులో బానిసలుగా, అందులో పడి కాల్తా కేకలు పెట్టినప్పుడు ఏ ఒక్కడు నిన్ను రక్షించలేడు. గుర్తుపెట్టుకో ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, వింటున్నా నువ్వు, యంత్ర శబ్దంతో వింటున్నా నువ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చి, దేవుడు నీకు మంచి గృహాన్ని ఇచ్చి, దేవుడు మంచి భార్యనిచ్చి, దేవుడు మంచి భర్తనిచ్చి, దేవుడు మంచి బిడ్డలనిచ్చి, అంతటినిచ్చి దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటే, నువ్వు మెలకుగా ఉండకుండా నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఒక దినం నువ్వు లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకో, కఠినమైన తీర్పు నీకు దొరికిద్ది. కఠినమైన తీర్పు నీకు జరిగిద్ది. ఆ తీర్పులో నువ్వు కేకలు పెట్టాల్సిందే. ఎవరు నిన్ను రక్షించే వాళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకో నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి నువ్వు, ప్రభువా నేను ఈ రాత్రి రాలేకపోయినయ్యా, అయ్యా నేను నిద్రపోతూ ఉన్నానయ్యా, మెలకుగానే ఉండే నిద్రమత్తులో ఉన్నానయ్యా, మెలకుగానే ఉన్నాను, వాక్యం వింటున్నానే కానీ ఈ సన్నిధికి రాలేకపోయినయ్యా, రేపటి దినం నీ సన్నిధికి వస్తానయ్యా, రేపటి దినం నీ సన్నిధిలో పాల్గొంటానయ్యా, రేపటి దినం నీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా, అయ్యా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రభుని వేడుకో. ఆయన సన్నిధికి రా, నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. నువ్వు ప్రార్థించిన ప్రతిఫలం పొందుకో, లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతావు. నీ ఇష్టంతో ఈరోజు ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు మెలకుగా ఉండకుండా దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే నీకు భయంకరమైన తీర్పు జరిగింది. భయంకరమైనటువంటి తీర్పులో నువ్వు చిక్కుకుంటావు. ఎక్కడో తెలుసా? నువ్వు చచ్చిపోయినప్పుడు కాదు, ఇక్కడ జీవిస్తున్నప్పుడే నీకు శ్రమలు ఎదురవుతాయి. ఇక్కడ జీవిస్తున్నప్పుడే నీకు రోగాలు వస్తాయి. ఇక్కడ జీవిస్తున్నప్పుడే నిన్ను అనేక మంది దూషిస్తారు. దోషణ పాలవుతావు. గుర్తుపెట్టుకో. అందుకని ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా నేను పాపినని ఒప్పుకో. ఆయన సన్నిధికి వచ్చి ఆయన వేడుకోగలిగితే ఆయన నిన్ను విడుదల చేస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవానికి వారసురాలుగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి.